ఫ్రెండ్స్, విశాఖ 25 కేజీల డ్రగ్స్ లో ఆధీనంలో కీలక వ్యక్తి. ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ నెల 16న విశాఖ పోర్ట్ లో బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్ షిప్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ నేను చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే దాదాపు 50,000 కోట్లకు పైగా విలువ ఉంటుందని భావిస్తున్న ఈ డ్రగ్స్ ను ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, ఎన్నికల సమయంలో దీన్ని తెప్పించాల్సిన అవసరం ఏముందన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వివరాలను వీటి కన్సైన్ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ డ్రగ్స్ కంటైనర్ ను భారత్ కు తెప్పించిన విశాఖ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈడీ కొన్నం హరికృష్ణ దీనిపై స్పందించారు. ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, డైడ్ ఈస్ట్ దానికి ముడి సరుకు అని తెలిపారు. బ్రెజిల్ నుంచి దీన్ని తెప్పించామన్నారు. ఈ నెల 16న సరుకు కంటైనర్ల విశాఖ వచ్చిందన్నారు. ఈ నెల 19న సిబిఐ బృందం సరుకు పరిశీలించిందన్నారు. డ్రగ్స్ ఉన్నాయంటూ సరుకును పరీక్ష కోసం సిబిఐ తీసుకెళ్లిందన్నారు. ఇవాళ మరోసారి తనిఖీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా జనవరి 14 బ్రెజిల్ నుంచి బయలుదేరి 16న సరుకు కంటైనర్ విశాఖ చేరిందని కొన్నం హరికృష్ణ తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలియదన్నారు. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అన్నారు. సిబిఐ విచారణకు సహకరిస్తామని ఆయన వెల్లడించారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ కూడా ఈ వ్యవహారంలో స్పందించారు.